ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బరువు తగ్గేందుకు చాలా మంది ఫాలో అవుతున్న డైట్ పద్ధతిది. అయితే ఈ డైట్ ఫాలో అయ్యే ముందు మీరు దానికి అర్హులో కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు పడితే వారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో అవ్వడం వల్ల బరువు తగ్గడం సంగతి అటుంచితే కొత్త ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని అంటున్నారు నిపుణులు. వైద్యులు చెబుతున్న ప్రకారం ఇది అందరికీ సురక్షితం కాదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో 12 నుంచి 16 గంటలు ఏం తినకుండా ఉపవాసం ఉండాలి. అందుకే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ డైట్ పాటించకపోవడమే మంచిది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఈ మధ్య కాలంలో ఒక వెయిట్ లాస్ మెథడ్ లాగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ఒక డైట్ అనే దానికన్నా కూడా ఒక జీవన శైలి, ఆహారం తీసుకునే విధానంలో ఒక శైలి అని చెప్పవచ్చు. ఎందువల్లంటే ఇందులో పలానా పదార్థాలు తీసుకోండి, పలానా విధంగా ఫ్యాట్ కట్ చేయండను, లేదా ప్రోటీన్ పెంచండను, కార్బోహైడ్రేట్ కట్ చేయండను, ఫుడ్ మీద ఫోకస్ కన్నా కూడా మన ఈటింగ్ హ్యాబిట్స్, వేళల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అయితే ఈ 8 గంటలు ఎప్పుడు తినవచ్చు అనేది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి వారి యొక్క సౌలభ్యాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం వారికి గనక పెద్ద ప్రాబ్లం లేకపోయినట్లయితే బ్రేక్ఫాస్ట్ అల్పాహారం స్కిప్ చేసి లంచ్ వారు తినే విధంగా 12 గంటలకో 1 గంటకో తిని డిన్నర్ మళ్ళీ 7కో 8కో చేసేసి ఈరోజు 8 నుంచి రేపు మళ్ళీ 12 గంటల వరకు 16 గంటల పాటు ఫాస్టింగ్లో, ఉపవాసంలో ఉండటం అన్నమాట. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానంలో మనం చేసేదల్లా ఒక మీల్ స్కిప్ చేయటం అంతవరకు మాత్రమే. వేరేవన్నీ కూడా పెద్దగా మార్పు ఉండదు. ఉదాహరణకు అల్పాహారం స్కిప్ చేసి లంచ్ డిన్నర్ తీసుకున్నప్పుడు రోజు తీసుకునే విధంగా లంచ్ అండ్ డిన్నర్ తీసుకోవచ్చు. దీని మూలంగా వెయిట్ లాస్ అనేది 3 వారాల నుంచి 24 వారాల్లో, అంటే మొదటి నెల నుంచి ఒక 6 నెలల లోపల వెయిట్ లాస్ కనీసం 8% to 10% అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఈ వెయిట్ లాస్ జరగాలంటే ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. మనం 8 గంటలే తింటున్నాం కదా అని ఎక్కువ క్యాలరీస్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఉండే వెయిట్ లాస్ బెనిఫిట్ అనేది ఉండదు. డయాబెటీస్ ఉన్నవారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతాయి. దీనితో చేతులు వణకడం, చెమటలు పట్టడం, తల తిరగడం వంటి సమస్యలు రావచ్చు. ఇన్సులిన్, ఇతర మందులు వాడేవారిలో కూడా ఈ ప్రమాదం అధికంగా ఉంటుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూడా ఈ డైట్ కి దూరంగా ఉండాలి. పిల్లలు, టీనేజర్లు కూడా ఈ ఫాస్టింగ్ చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. వారిలో ఎదుగుదల లోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సులువుగా ఉన్నప్పుడు, వెయిట్ లాస్కి దారి తీస్తున్నప్పుడు ఎవరైనా దీన్ని చేయవచ్చా అంటే చాలా వరకు చేయవచ్చు. కానీ చాలామంది కాషియస్గా ఉండాలి, డాక్టర్ని సంప్రదించి ఫాస్టింగ్ మెథడ్ పాటించాలి. కొందరు ఈ ఫాస్టింగ్ చేయకుండా ఉంటేనే మంచిది. ఎవరు ఈ ఫాస్టింగ్ చేయకుండా ఉంటే మంచిది అని చూసినట్లయితే మొట్టమొదట ప్రెగ్నెంట్ విమెన్ కానీ, పిల్లలకు పాలిచ్చే తల్లులు కానీ ఇలాంటి ఫాస్టింగ్ మెథడ్ చేయకుండా ఉంటేనే మంచిది. ఇది వారికి ఏమాత్రం సూటబుల్ మెథడ్ కానీ కాదు. అలాగే ఎవరికైనా కొంచెం ఎర్లీ ఏజ్లోనే నెలసరి ఆగిపోయినా లేదా ఇర్రెగ్యులర్గా వస్తున్న వారు కూడా ఇలాంటి ఫాస్టింగ్ మెథడ్స్ పాటించకుండా ఉండటమే మంచిది. ఇక చిన్నపిల్లలు 18-20 సంవత్సరాల లోపు వయసు గల వారు, పెరిగే వయసు కాబట్టి వారికి క్యాలరీస్ అవసరం కాబట్టి, అన్ని రకాల పోషకాలు అవసరం కాబట్టి ఇలాంటి ఫాస్టింగ్ మెథడ్స్కి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఇంకా కొందరు ఏదైనా ట్యాబ్లెట్స్ వేసుకునేవారు, రెగ్యులర్గా మీల్తో పాటు ట్యాబ్లెట్స్ వేసుకునేవారు, మీల్ తప్పనిసరిగా తిన్నాకే వేసుకునేవారు, అలాగే దీర్ఘకాలికంగా డయాబెటీస్ కానీ, కొన్ని రకాల క్రానిక్ కండిషన్స్ కానీ ఉన్నవారు ఈ మెథడ్కి రిసార్ట్ అవ్వకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ అనుమానం ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించి మాత్రమే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయడం అనేది ముఖ్యమైన విషయం. కిడ్నీ, గుండె, లివర్కు సంబంధించి వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కు దూరంగా ఉండాలి. ఈ సమస్యలు ఉన్నవారు ఎక్కువసేపు ఉపవాసం ఉంటే డీహైడ్రేషన్, బలహీనత, రక్తపోటులో మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది. ఈటింగ్ డిజార్డర్స్ తో బాధపడుతున్న వారు, బరువు తక్కువగా ఉన్నవారు కూడా ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కు దూరంగా ఉండటమే మంచిది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ ఫాస్టింగ్ పద్ధతి ప్రారంభించే ముందు డాక్టర్ లేదా డైటీషియన్ ను సంప్రదించాలి. వారే మీకు ఈ డైట్ సరిపోతుందో లేదో చెబుతారు.